సో అయితే ఇప్పుడు ఏంటంటే లైక్ ఎంత ప్రిపేర్ అయినా సరే మీరు ఈజీ చాప్టర్స్ మీ క్వశ్చన్ చాప్టర్స్ కూడా మీరు ప్రిపేర్ అయినప్పుడు ఆ ప్రిపేర్ అయ్యింది ఎగ్జామ్ హాల్లో పర్ఫెక్ట్గా రాస్తేనే కదా మీకు మార్క్స్ వస్తాయి. సో పేపర్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలో చెప్తాను. సో ఖచ్చితంగా ఏపీ వాళ్ళకైనా టీఎస్ వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది. బికాస్ బేసిక్స్ ఆర్ ద సేమ్ రైట్. మీకు ఈజీ సబ్జెక్ట్ ఏంటో ముందు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తాను, నాకు కొంచెం ఈజీగా వస్తుంది కాబట్టి కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తాను. మీరు మ్యాథ్స్ ఏదో మ్యాథ్స్, ఫిజిక్స్ ఏదో ఫిజిక్స్ స్టార్ట్ చేయాలి. అండ్ నేను మామూలుగా ఐడియల్గా చెప్పే టైం ఏంటంటే కెమిస్ట్రీకి 1/2 అవర్, ఫిజిక్స్కి 1/2 అవర్, మ్యాథ్స్కి 1.5 అవర్, ఇంకా 1/2 అవర్ ఉంటుంది. 1/2 అవర్ అనేది లాస్ట్లో చెప్తాను ఏం చేయాలని. ఫస్ట్ 1/2 అవర్లో కెమిస్ట్రీ చేస్తాను, కంప్లీట్ చేస్తాను. ఇంకా ఈజీగా అన్ని అంటే ఒక 30-32 వచ్చనేవి అన్నీ పెట్టేసారు. మిగతా 8 కూడా ఏవో పెట్టేశారు. బికాజ్ అలాగే రావు అవి, అప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రావు కదా. సో పెట్టేసి ఇంకా కంప్లీట్ చేస్తాను 1/2 అవర్కి కెమిస్ట్రీ. తర్వాత ఫిజిక్స్కి వచ్చా. ఫిజిక్స్ మీకు వచ్చినా రాకపోయినా 1/2 అవర్ అవ్వండి ఫిజిక్స్కి. బికాస్ 1/2 అవర్లో మినిమం 40 క్వశ్చన్స్ చూడడానికి అట్లీస్ట్ 1/2 అవర్ పడుతుంది. క్వశ్చన్స్ చూడడానికి కూడా మీరు స్కిప్ చేసినా ఆన్సర్ చేయకుండా స్కిప్ చేసినా క్వశ్చన్స్ చూడడానికి మినిమం 1/2 అవర్ పడుతుంది. 1/2 అవర్ ఖచ్చితంగా ఫిజిక్స్ ఇవ్వండి. అట్లీస్ట్ 10 క్వశ్చన్ మీ అంతా మీకే వస్తాయి. కొంచెం బేసిక్స్ నేర్చుకోండి. ఆల్రెడీ ఏవేవి ఇంపార్టెంట్ చాప్టర్స్, ఏవేవి ఈజీ చాప్టర్స్ కవర్ చేయాలి అన్నిటికీ వీడియోస్ చేశాను. సో ఆ లింక్స్ అన్ని కింద పెడతాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి చూడండి. అండ్ కమింగ్ టు మ్యాథ్స్ 1.5 అవర్ ఎందుకు చెప్పానంటే ఎక్కువ క్వశ్చన్స్, 80 క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ చూడడానికి మినిమం ఆ టైం పడుతుంది. సో 1.5 అవర్ మీరు మ్యాథ్స్ చేయండి. మీకు మ్యాథ్స్ నిజంగా స్ట్రాంగ్ అనుకోండి, ఖచ్చితంగా 80 క్వశ్చన్స్ చేయడానికి 1.5 అవర్ పడుతుంది, మీరు చేస్తారు. లేదు మీకు మ్యాథ్స్ వీక్ సబ్జెక్ట్, మ్యాథ్స్ రెండు స్ట్రాంగ్ అనుకోండి, అప్పుడు మ్యాథ్స్ 1 అవర్ చేయండి. 1 అవర్ మీకు ఎంత వస్తే అన్న చేయండి. ఇంకా అంతే, మాకు రావు అసలు ఇంకా అయిపోయింది అక్కడితో అన్నప్పుడు ఇంకా వదిలేసి మిగతా సబ్జెక్ట్లో మీరు వదిలేసి, నేను ఫస్ట్ టైం చేసినప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెడతారు కదా కొన్ని, ఆ మార్క్ ఫర్ రివ్యూ పెట్టినవి ఒకసారి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసి చేసుకొని రండి. అప్పుడు ఇంకా టైం అయింది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా చీట్ కోడ్స్ అని షార్ట్ కట్స్ అని ఏవో వాడి పెడతారు కదా, అవన్నీ పెట్టండి. అలా పేపర్ కంప్లీట్ చేయండి మొత్తం. ఎట్టి పరిస్థితుల్లో వదిలేకండి. కొన్ని మంది నాకు తెలిసిన వాళ్ళు, నేను మాట్లాడిన వాళ్ళు ఏంటంటే లైక్ టైం చాలా కంటే సీరియస్గా 3 అవర్స్లో 2 hours 40 minutes సీరియస్ చేస్తారు. లాస్ట్ 20 minutes అన్నీ పెడదామని. బట్ అన్ఫార్చునేట్లీ టైం చూసుకోకో లేకపోతే ఏదో కారణం చేత కొన్ని ఒక 10 బిట్లు 20 బిట్లు ఏ ఆప్షన్ పెట్టుకుని వదిలేస్తారు. అది ద వర్స్ట్ మిస్టేక్ అది. బికాస్ 20 మార్క్స్ ఏం పెట్టుకుని వదిలిస్తే అట్లీస్ట్ 20 మార్క్స్ ఏదో ఒకటి పెడితే నీకు 5 మార్కులు వస్తాయి. ర్యాంక్ ఎక్కడికో వెళ్తుంది 5 మార్కులు తేడా. ఒక 70 to 90 రేంజ్లో అయితే ఒక మార్క్కి నీకు ఒక 1000 ర్యాంక్ తేడా వస్తుంది. సో ఆ ఛాన్స్ మీరు ఇవ్వకండి. ప్రతి ఒక్క మార్క్ కూడా మీకు వచ్చే మార్క్ని వదులుకోకండి. అవి ఎలాగైనా తెచ్చుకోండి. మీకు ప్రాక్టీస్ చేసో, లేకపోతే చీట్ కోడ్స్ వాడో, లేకపోతే మీకు ఆప్షన్ ఎలిమినేషన్ వాడో, లేకపోతే సబ్స్టిట్యూషన్ వాడో, లేకపోతే తక్కువ చూసో, ఎలాగోలా మీకు రావాల్సిన మార్క్స్ అన్నీ మీరు తెచ్చుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత చదివారని కాదు, ఆ 3 గంటల్లో మీరు ఎంత రాశారంటే ఇంపార్టెంట్. బికాజ్ నా మెయిన్స్ ఎగ్జామ్ అలాగే కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యి రాయడం వల్ల నాకు మార్క్స్ రాలేదు. ఆబ్వియస్లీ 95% వచ్చింది, బట్ ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్నాను. బట్ ఆ మూమెంట్లో సిచ్యువేషన్ డిమాండ్ చేయలేదు, నేను టెన్షన్ అయిపోయా. సో అవన్నీ అయ్యాయో అవి తప్పులు నేను చేయకూడదు, ఫ్యూచర్ ఉంది కాబట్టి చెప్తున్నా. టెన్షన్ పడితే వచ్చిన కూడా మర్చిపోతారు, ఏం రాదు. సో వచ్చింది మీకు రావాల్సిన మార్క్స్ పర్ఫెక్ట్గా చేసి మిగతావన్నీ షార్ట్ కట్లు అన్నీ వాడి వచ్చేయండి. మీకు మంచి ర్యాంక్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఈజీ క్వశ్చన్స్ ఒక 10-15 ఉంటాయి. మ్యాథ్స్లో ఫిజిక్స్లో ఉంటాయి 10-15, కెమిస్ట్రీలో 10-15 కన్నా ఎక్కువ ఉంటాయి ఈజీ క్వశ్చన్స్. మ్యాథ్స్లో అట్లీస్ట్ 80లో ఒక 30 క్వశ్చన్ ఈజీగా ఉంటాయి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మేము 30 క్వశ్చన్ చేసేయగలరు. సో అలాంటివన్నీ ముందు చేసుకొని రాని ఫ్లూకులు లేకపోతే చీట్ కోడ్స్ వాడి అన్నీ పెట్టడం, అవన్నీ అది లాస్ట్ థింగ్. లాస్ట్ 1 hour లాస్ట్ 45 minutes చేయాల్సిన పనులన్నీ అయ్యి ముందు నుంచి అన్నీ చేసుకుంటే వర్కౌట్ అవ్వదు. సో అలాంటివి చేయకండి ఎట్టి పరిస్థితుల్లో. సో ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సంజయ్ బాబా సైనింగ్ ఆఫ్.